చలో. మీ ఏరియాలో నేను రాలే, నా ఏరియాలో మీరు వచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. మూసుకొని నా వెనకాల రాండి అన్నట్టు ఉంది. అది ఫీలింగ్ అలా ఉంది, అన్న ఎక్స్ప్రెషన్. అరే పోగలమా అసలు మేము అవతలకి, లేక కొట్టుకొని పోతామా? ఇంత వాటరా మరి? అడవిలో వస్తే అడవిలాగా అడవి మనుషులు లాగానే ఉండాలి. ఇక్కడ మాత్రం ఈజీగా నడుము పైనే ఉంది కదా, నడుము పైన ఈజీగా ఉంది. పా అసలు ఏం చేస్తున్నారయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళు? వీళ్ళు టికెట్ వసూలు చేస్తున్నారు 30 రూపీస్. ఎందుకు? అసలు ఫారెస్ట్ ల్యాండ్ కదా, ఫారెస్ట్లో మంట పెట్టకూడదు అలాంటప్పుడు. చూడండి, ఇప్పుడు జై బాలయ్య వేసుకొని వస్తారు. ఓహో, జై బాలయ్య వాచ్ ఇప్పుడు పోయినారు, ఒక 2 బ్యాచ్లు పోయినారా? మీకు నా సుల్తాన్ ఉన్నాడు అనుకో, కోసి కారం పెడతాడు, అది మాత్రం కన్ఫామ్. హలో గాయ్స్, వెల్కమ్ టు హ్యాంగ్రీ షేక్ బ్లాగ్స్. లాస్ట్ 2 years నుంచి సోషల్ మీడియాలో టూ మచ్గా హైప్ చేసే మామండూరు ఫారెస్ట్ చూపిస్తాను చూడండి. మామండూరు ఫారెస్ట్ అని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్కి చేరుకుంటారు. అందులో ఏమి కన్ఫ్యూజన్ ఉండదు. రోడ్డు బాగానే ఉంది, ఒక రకంగా పర్లేదు. ఇక్కడ టికెట్ ఏమైనా తీసుకుంటారేమో కదా, అక్కడ వెనకాల రాసి ఉంది టికెట్ 30 రూపీస్ టికెట్ అని రాసి ఉంది. ఎవరు జనాలు అంతగా లేరు, అందుకే రేపు భయంకరంగా ఉంటారు, పిచ్చలుగా ఉంటారు. సో మనమండూరా ఏంది ప్లేస్? మామండూరు ప్లేస్కి వెళ్తున్నాము. సో యాక్చువల్లీ 5 మంది ప్లాన్ చేసాము, కానీ ఇద్దరు లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చారు. ఎలా హ్యాండ్ ఇచ్చారంటే, మార్నింగ్ ఫోన్ చేసాము, ఫోన్ లిఫ్ట్ చేయట్లా. కడప వరకు వచ్చాము, కడపలో వచ్చి మళ్ళీ ½ an hour వెయిట్ చేసాము, అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లా. వచ్చే వాళ్ళు ఉన్నారు జనాలు. రాత్రి కూడా 2-3 అడిగారు ప్లేస్ ఉందా ఏమన్నా అని, కానీ లేదన్నాము. మార్నింగ్ వీళ్ళు వస్తారనుకున్నాము, కానీ ఇద్దరు రాలే. వాళ్ళ పేర్లు సాదికు, రియాజు. అదే పనిగా ఎర్లీ మార్నింగ్ 4కి బయలుదేరాము మీకోసము. ఈ కనీసం అంటే ఇప్పటి ఒక చేరుకోవాల్సిన లొకేషన్కి, కానీ మీకోసం కడపలో, మైతుకూరులో అన్ని చోట్ల ఆగినాం. అయినా ఇప్పటికీ మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లా. గుర్తుపెట్టుకోండి, రివెంజ్ మాత్రం ఖచ్చితంగా 3 తీసుకుంటాం ఏదో ఒక రోజు, అది మాత్రం కన్ఫామ్ మీ మీద. ఇక్కడ ప్లాస్టిక్ వస్తువు నిషేధం అని రాసి ఉంది కదా, దాని గురించి మనం మాట్లాడతాము, కానీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకే? ఫారెస్ట్ ఎంట్రీ టికెట్ 30 రూపీస్. 2-wheeler, 3-wheeler అండ్ 4-wheelerకి సపరేట్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. కాటేజెస్కి పర్ నైట్ 3000 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ డార్మిటరీకి పర్ నైట్ 6000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 1 డార్మిటరీలో 10 మెంబర్స్ ఉండొచ్చు అండ్ కాటేజెస్లో 3 విజిటర్స్ ఉండొచ్చు అన్నారు. నేను ఏమైనా తప్పుగా వినింటే దయచేసి కామెంట్లో కరెక్ట్ చేయండి. చలో. ఏమైంది? ఎక్కువపోయినా కదా, నేను అదే చెప్తా ఉండేది. తీసుకుందామా గట్ట? అవునా, లాఠీ తీసుకుందామా? కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ఫుడ్ తీసుకొని వెళ్తే బ్యాగ్ లోపల దాచుకొని వెళ్ళండి. అక్కడ ఉన్న కోతులు కాస్తైనా భయపడట్లేదు. మిమ్మల్ని కొరికి అయినా మీ చేతి నుంచి లాక్కొని వెళ్తారు. ఎక్కువ మాట్లాడితే రేయ్ మీ ఏరియాలో మేం రాలేదు, మా ఏరియాలో మీరు వచ్చారు అని ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో చాలా జాగ్రత్త. చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాంటివి కనబడలేదు, బట్ రిలాక్స్ అవ్వడానికి బెంచులు ఉన్నాయి. బయట కొంచెం ఉడక ఉంది కదా, ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. ఇప్పుడు కారు పెట్టిన చోట కూడా ఉడక ఉంది అనిపించింది నాకు. 3 days బ్యాక్ ముందు వరకు ఇది చలి ఎక్కువ నిన్నది. யார் దొరికిన సరుకు ఏం లేదు. ப்ரோ லாக் பண்ண போறீங்களா? ஓமன் गाइस லாக் பண்ண போறீங்களா? யூடியூப் சேனல் வச்சிருக்கீங்க ப்ரோ? తెలుగు ఛానల్స్. తెలుగు ఛానల్? எனக்கு తెలుగు தெரியாது, తెలుగు మాట్లాడలో அதெல்லாம் சொல்லணும். சொல்ல மாட்டேன்னா ப்ரோ யூடியூப் சேனல் நேம் హ్యాంగ్రీ షేక్ వ్లాగ్స్. అది తిరుపతి దగ్గర కదనా, ఈ తిరుపతి తిరుమల పోయేవాళ్ళు. సో
సో ఇది ఒక లొకేషన్ చూసుకుని పోదాం అని వస్తూ ఉంటారు. అది మెయిన్ ఉండొచ్చు. సో ఇది రెయినీ సీజన్లో రావాల్సిన ప్లేస్ అది కూడా. సమ్మర్లో మాత్రం వస్తే పెన్నం పైన చేప ఎలా తిరుగుతుంది ఠపా థపా 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 అని, అలా తిరగాల్సిందే మేము సమ్మర్లో వస్తే ఇడికి. అదే కానీ కొంచెం లైట్గా చలిలాగా ఉంది అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలు ఓపెన్ ఉంటుందో తెలియదు, ఇది కనుక్కోవాలి వస్తారు కదా. 8 కదా చెప్పినారు. 8. సో 8 కల్లా వచ్చేస్తే బాగుంటుంది. ఇది నడుస్తూ ఉండే ఫీలింగ్ ఎలా ఉందంటే రాజీవ్ గాంధీ పార్క్ ఉంది కదా ప్రొద్దుటూరులో, సేమ్ అలాగే ఉంది. ఎంట్రన్స్ లోపల ట్రాక్ కూడా ఇలాగే ఉంటుంది, వాకింగ్ రన్నింగ్ ట్రాక్. సో అక్కడ నడిచినట్టే ఉంది. ఆషికి 3. నేను ఇన్ని రోజుల నుంచి ఆశీష్ అనుకున్నా పేరు, నా మొబైల్లో కూడా ఆశీష్ అని సేవ్ చేసుకున్నా. ఆషిక్ అంట. 3 ఇక్కడ కొంచెం బాగుంది కదా, మరి అంత ఉడకలేదు, కొంచెం చల్లగా ఉంది. ఎర్లీ మార్నింగ్ వచ్చింటే ఇంకా బాగుండేది. 8 కల్లా వచ్చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో 8 or 9 కల్లా మ్యాక్సిమం. ఏమన్నా ఇంత దూరం వచ్చా కూడా మొబైల్ పట్టుకుని కూర్చున్నావు. కాల్ వచ్చింటే ఏం వదిన ఫోన్ చేశారా ఏంటి, ఇలాగ పిల్లలా? అన్నోన్ కాల్. ఓ అన్నోన్ కాలు. ఎవరు నెంబర్ ఎవరితో డయల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అరే క్యూరియాసిటీ వస్తుంది కదా. అవులే, లిఫ్ట్ చేయకూడితే మాత్రం ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఎవరు చేశారో నా కోసం అని. అన్లక్ అబ్బాయి పేరు, అబ్బాయి ఉంటే మళ్ళా కష్టంలే కదా. అందుకే పేరు పడతాను. పేరు ఇదంతా బ్యాంబూనే కదా, బ్యాంబూ స్టిక్సే కదా ఇది, బ్యాంబూ అదే కదా. అదో మంచి లొకేషన్ ఉందనా ఏమో అనుకున్నాను ఇక్కడ. సో లోపల పోయినాక కూడా ఇలాగే చల్లగా ఉంటే సేమ్ ఏమంటే ఈరోజు సన్న కొద్దిగా టెంపరేచర్, అంత దూరం నుంచి వచ్చాము కాబట్టి టెంపరేచర్ వేసినట్టున్నాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు మామండూర్. వా ఏంది నా జలపాతం ఇలా ఉంది ఈడ. అయ్యమ్మా, ఇదేనా వీళ్ళు చూపిస్తూ ఉండేది? భయంకరంగా ఉంది, అసలు చూడలేకపోతున్నాము. అరే పోగలమా అసలు మేము అవతలకి, లేక కొట్టుకొని పోతామా? ఇంత వాటరా మరి, కొట్టుకుపోతామేమోనా? తాడుందా? తెచ్చారా తాడు? మా షూ తీసేయండి, కష్టమే. మరీ ఘోరంగా ఉన్నాయి వాటరు, కొట్టుకొని పోతామేమో. చూస్తారా? చూడండి. చాలా ఎక్కువ ఉన్నాయి కదా. అబ్బో, ఏమన్నా ఇద్దరు ఫోటో షూట్ తీసుకుంటున్నారా? అరే మామండూరు అందాలు చూస్తున్నారా? బాగుంది లొకేషన్ మాత్రం ఉందన్నమాట. మరీ అంత ఘోరంగా ఉంది అని చెప్పలేము. నీళ్ళు మరీ ఎక్కువ లేవు, మరీ తక్కువ లేవు. అంటే మోకాలు వరకు ఉన్నా కూడా కొంచెం కష్టం ఉండేది. సో మోకాలు కిందనే ఉన్నాయి నీళ్ళు, చూడొచ్చు మీరు. మోకాలు చాలా కిందికి ఉన్నాయి. మేము ముగ్గురం ప్రశాంతంగా నేచర్ ఎంజాయ్ చేస్తుంటే ఈ దరిద్రులు స్పీకర్తో హై వాల్యూమ్ పెట్టి మూడంతా చెడగొట్టారు కాసేపు. ఫస్ట్ టైమా అంటే ఇక్కడ వచ్చినప్పటి నుంచి? నాకు చాలా సేపు నుంచి చేస్తాను ఈ మసాజ్, ఫ్రీ మసాజ్. నాకు ఫ్రీ మసాజ్, అందుకే నేను అంతసేపు ఆడే ఉన్నింది. వీళ్ళు వస్తానే డిస్టర్బ్ చేశారు, అంతా పారిపోయినాయి. అయినా ఇంత అడవిలో వచ్చినాక మళ్ళీ స్పీకర్లు ఏందినా? స్పీకర్లో సౌండ్ ఏందినా? ఏం తెలియాలి వస్తున్నారనే లొల్లి. ఇంత దూరం వచ్చినాక ప్రశాంతంగా ఎన్విరాన్మెంట్ నేచర్ ఎంజాయ్ చేయకుండా స్పీకర్లు వేసుకొని భగ్గు 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 అని ఏం మజా వస్తుందిరా బాబు. అడవిలో వస్తే అడవిలాగా అడవి మనుషుల్లాగానే ఉండాలి. సో ఇలా ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్లో కొంచెం ముందుకు వస్తానే ఇక్కడ ఏం లోతు ఏమి ఉండదు. మేబీ వాళ్ళు ఏమైనా రాళ్ళు ఏమైనా వేశారేమో, అంటే క్రాసింగ్ చేస్తారు కదా ఇక్కడ నుంచి ఇలా. సో అందుకే లోతు ఏం లేదు, చూడొచ్చు.
జస్ట్ మోకాలు ఉన్నాయి కదా, మోకాలు చాలా కిందికి ఉన్నాయి, నీళ్ళు మాత్రం అసలు లోతు లేదు. కానీ మన ఫ్రెండ్ ఏమన్నా అంటే ఇలా పోయినప్పుడు కొంచెం ముందుకు పోయినాక అక్కడ మోకాల వరకు ఉన్నాయట. సో అతను ఏమంటే అవతల వ్యూ బాగుండనా పోయేస్తా అని పోయినాడు కదా, ఇద్దరు ఆ అన్న ఏం చేశాడు, నరేష్ అన్న ఇట సైడ్ నుంచి వచ్చాడు. కానీ ఆషిక్ ఏమంటే ఇట మధ్యలో నుంచి పోయాడు. సో అక్కడ కొంచెం లోతుందట, లైక్ మోకాల వరకు ఈజీగా అన్నారు. సో జాగ్రత్త, ఎవరైనా పోవాలనుకుంటే ఆ సైడ్ పోయేటప్పుడు అంటే ఈ చెట్టు ఉంటాయి కదా, ఈ చెట్టు ల్యాండ్ మార్క్ పెట్టుకోండి. ఈ చెట్టు ల్యాండ్ మార్క్ నుంచి కొంచెం ముందుకు పోతే అక్కడ కొంచెం లోతుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, ఈజీగా మోకాల వరకు ఉన్నాయి. అబ్బో, సో నేను చెట్టు దగ్గరే వచ్చాను, ఇంకా ముందు కూడా పోలే. చెట్టు దగ్గరికి మోకాలు టచ్ అవుతున్నాయి నాకు నీళ్ళు. ఇక్కడ అక్కడ ఎంతవరకు ఉంది? అంతుందా? అవునా, అసలు కనబడట్లేదు కదా నాది లోతు ఇక్కడ నుంచి. సో అన్న ఏం చెప్తానంటే అక్కడ ఉంది కదా, సో నడుము వరకు ఈజీగా ఉంది, లేదంటే ఇంకొంచెం ఎక్కువైనా ఉండొచ్చు. సో అక్కడ జాగ్రత్త అని చెప్తున్నాడు. అంటే దూరం నుంచి ఏం అర్థం కావట్లేదు, కానీ లోతు దగ్గర నుంచి మేబీ ఈజీగా అర్థమవుతుంది. సో ఎవరైనా ఈత కొట్టాలి అంటే చూడండి, ఇక్కడ మాత్రం ఈజీగా నడుము పైనే ఉంది కదా, నడుము పైన ఈజీగా ఉంది, దూరం నుంచి అర్థమవుతుంది. ఇక్కడ మాత్రం క్లియర్ వ్యూ ఉంది, కానీ ఇక్కడ కొంచెం చూస్తే గమనిస్తే నీళ్ళు సరిగా అంటే లోపల ఉన్న రాళ్ళు సరిగా కనబడట్లేదు. సో అది ఈజీగా చెప్పొచ్చు, నడుము లోపలికి ఉంది, మరీ ఎక్కువ దూరం కూడా లేదు. అప్పుడే నా మోకాలు మొత్తం మొత్తం తడిసిపోయింది, మొత్తం తడిసిపోయింది. సో చాలా జాగ్రత్త ఇక్కడ. కానీ స్నానం చేయాలి, ఒక రకంగా మొత్తం తడవాలి అంటే బెస్ట్ ప్లేస్. ముందర ఏమైనా ఇంకా ప్లేసెస్ ఉన్నాయేమో చూద్దాము. అక్కడ లేకుండా జనాలు ఒకవేళ ఎక్కువ ఉన్నాయంటే గమ్ముగా మూసుకొని ఇక్కడే వచ్చేసి ఇక్కడే స్నానం చేసేసి స్విమ్మింగ్ చేసి దొల్లాడి అంతా చేసి వెనక్కి పోదామని ప్లాన్లో ఉన్నాము. అండ్ ఇంకోటి హింట్ ఏమంటే, హింట్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి, ఇప్పుడు బాగా గమనిస్తే కొన్ని చోట్ల కలర్ చేంజ్ అయ్యి ఉంది. సో వాటర్ చూస్తే ఇక్కడ బాగుంది, ట్రాన్స్పరెంట్ కనబడుతుంది, అక్కడ చేంజ్ ఉంది. మళ్ళీ ఇక్కడ చూస్తే బాగా గమనిస్తే ఇక్కడ కూడా ట్రాన్స్పరెంట్ లేదు, కొంచెం కలర్గా ఉంది. సో అది లొకేషన్ బాగుంది కదా, వాటర్ ఏంది అలా ఉంది అనుకుంటారు, కానీ ఇది మాత్రం లోతుంది, అందుకే అలా ఉండేది. ఇక్కడ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ ఉందో వాటరు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం కలర్ చేంజ్ ఉంది, ఒక డిఫరెంట్ కలర్ ఉంది, చూడడానికి అందంగా అనిపిస్తుంది, కానీ అది లోతుంది, అందుకే జాగ్రత్త. సో జంతువులు మనుషులకు తేడా ఏమంటే, జంతువులు చాలా గలీజ్ చేస్తారు, మనుషులు మాత్రం ఎంత నీట్ పెడతారంటే కల్లారా చూడొచ్చు. చూడండి అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా అలో చేస్తున్నారో. ఈ ప్లాస్టిక్, ఈ పేపర్ కవర్లు, ఇది ఆంధ్ర స్పైస్ తిరుపతిలో ఉంది కదా, చాలా ఫేమస్. తిరుపతిలోనే ఫస్ట్ ఉండేది ఆంధ్ర స్పైస్. జై బాలయ్య మ్యాన్షన్ హౌస్. ఏమయ్యా బాలయ్య గారు ఇలా చేశారు చూడండి, మీ వాళ్ళకి చెప్పండి, కొంచెం తాగమని చెప్పడం కాదు, కాస్త తాగినాక కొంచెం పద్ధతిగా ఉండండి రా బాబు అని అది కూడా చెప్పాలి మీరు. ఏం తాగినాక తిన్నాక మీతో పాటు వాపస్ తీసుకోపోతే ఏమవుతుంది? తాగండి. ఇంకోటి చూడండి, ఇలా మీరు అసలు బాటిల్ పగలగొట్టి పారేశారు. ఇలా ఎవరైనా చెప్పులు వేసుకోకుండా ఇలా దిగితే వాళ్ళ పరిస్థితి ఏంది? నెక్స్ట్ ఇంకా బాలయ్య బాబు అఖండ 3 తీయాలా, ఎలా ఉంది పరిస్థితి? ఇట రక్తం అన్నాయి. చూడండి ఎంత గలీజ్ చేశారు. ఇంత మంచి లొకేషన్ అయ్యా, మంచి లొకేషన్ వచ్చినప్పుడు లొకేషన్ ప్రకారమే మీరు కూడా పాటించండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండకండి. గుడి కాదు, ఇక్కడ ఇచ్చిపెట్టి వెళ్ళారు. ఏం గుడి అనుకున్నారా ఇక్కడ చెప్పులు వదిలేసి వెళ్ళిపోవడానికి? ఏంది అది? నన్ను చెప్పండి నరేష్ అన్న, చెప్పు నాకు కాస్త అయినా నువ్వు. ఏందయ్యా పరిస్థితి ఇది? తిరుపతి కానీ ఇలా వదిలిపెట్టి అంటే తిరుపతిలో వదిలేస్తే కొట్టుకొని వచ్చాయా చెప్పులు, లేక ఏంటిది అర్థం కాల? తిరుపతి దగ్గర అనుకొని ఇక్కడ వదిలేస్తున్నారేమో. ఓహో అట్టనా. దయచేసి ఎవరైనా మామండూరు వస్తే కాస్త నీట్గా ఉన్నట్టు, మీరు నీటు కాదు,
ఈ ప్రదేశము నీట్గా ఉంచండి చాలు, అది సరిపోతుంది. ఓకే, ఒక పద్ధతి, ఒక విజన్. ఒకసారి అలా చూడండి, గమనించండి బాగా. ఏముందన్నారా? మ్యాన్సన్ హౌస్, థమ్స్అప్ బాటిల్ ఎలా పేర్చారో. ఎందుకు అంటే ఎవరైనా తూకం వేసుకుంటారా లేక నెక్స్ట్ టైం దాపెట్టారా ఏంటి? దాన్ని కింద పడకుండా, ఒకరికి ఇబ్బంది కలక్కోకుండా చెట్టు త్వరలో బాటిల్స్ని ఎలా పేర్చి వెళ్ళారో. తాగిన తర్వాత అది చూడండి ఆ కట్టుబాట్లు, మంచి మంచి కట్టుబాట్లు చూడండి, నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలన్నా అంటే తాగకుండా ఇలా కింద పారేయకుండా అట్లా ఇరిగిచ్చిపోవాలన్నా కాదు, తాగింటోడు అంత కంఫర్ట్గా అక్కడ పెట్టిపోయినాడు అంటే తను అంత గ్రిప్గా, కాన్ఫిడెంట్గా, స్టాండర్డ్గా ఉండి కింద పడకుండా ఆ విధంగా పేర్చి వెళ్ళాడంటే టాలెంట్ ఉండాలి. మామూలు వాళ్ళ బ్రాండ్ వాడినా ఇబ్బంది లేదు, కానీ జై బాలయ్య వాడాడు కాబట్టి వాడు మంచి టాలెంట్. మహానుభావుడు, మనుషుల్లో మహానుభావుడు. మనిషి అస్సలు కాదు, మహానుభావుడు. జై బాలయ్య, జై బాలయ్య. అందుకే ఎక్కడైనా వాటర్ ఫాల్స్ ఉన్నాయా లేక అడవి ఉందా అక్కడ పోవాలి అనుకుంటే కనీసము సండే మాత్రం అస్సలు రాకూడదు. సాటర్డే అయినా వస్తే ఇలా ఉంటుంది. సాటర్డే త్వరగా రావాలి, అది కూడా ఆఫ్టర్నూన్ తర్వాత రాకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఆఫ్టర్నూన్ ప్యాక్ చేసుకొని వచ్చేస్తారు లంచ్కి. అందుకే మీరు లంచ్ కన్నా ముందే రండి. చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఒక్కరు జనాలు లేరు ఇక్కడ. మామండూరే కదా ఇది, మామండూరు ఉంటే మేము ముగ్గురమే ఉన్నాం, ఎవ్వరు లేరు. ఏమన్నా నరేష్ అన్న ఏడున్నావు? ముగ్గురమే ఉండేది ఇక్కడ, ఎవ్వరు లేరు. చూడొచ్చు, అందరు వస్తున్నారు, మెల్లమెల్లగా వస్తున్నారు అంతే. సో అందుకే వీక్ డేలో ప్రిఫర్ చేయండి. వీకెండ్లో ప్రిఫర్ చేస్తే మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి. ఇక్కడ 8కి ఓపెన్ అవుతుందంట, సో 8 కల్లా వచ్చేయండి. ఓకే, ఇది ఎవరిపైన పడుతుందన్నా, ఇది భాడ్ అంటాడు తల మాత్రం. చూడది రెయినీ సీజన్లో నాకు తెలిసి అలో చేస్తారో చేయరు కదా ఇక్కడ, అంటే మొత్తం అవునా? ఏంటి మొన్న ఫ్లడ్స్ వచ్చాయి కదా నెల్లూరు, తిరుపతి. ఓకే, రెడ్ అలర్ట్లో ఉన్నప్పుడు సాటర్డేలో వచ్చారు. సాటర్డే అలో చేశారు, సండే కూడా కంటిన్యూ అవుతుంటే సండే బ్లాక్ చేశారు. ఓహో, అంటే 2 days ఉన్నారా ఇక్కడ? ఈరోజు మధ్యాహ్నం వచ్చారు, రేపు మార్నింగ్ 11-10 వరకు రూమ్ ఉన్నది. ఓకే, హోటల్ తీసుకుని ఉన్నారు, నేను రూమ్ తీసుకుని. ఓకే, చూడండి ఒకసారి భయం కూడా అనిపిస్తుంది. భయం అంటే యాడ మీద పడతాయో ఇవన్నీ, ఆ భయం ఉంది నాకు. మీద పడితే అంతే, కుట్లు వేసుకోవాల్సింది ఇన్ని కూర్చొని. హాస్పిటల్ వరకు పోతే అంతే, ఇంకా చనిపోతాం. అందుకే ఇక్కడే కుట్లు వేసుకోవాలి. అలా ఉంది, ఇది మొత్తం తునిగి ఉన్నాయి. అందుకే ఏమో జనాలు ఈ రూట్ రావట్లేదు. ఇందులో 2 దారులు ఉన్నాయి. ఒకటి ఇలా ఉంది, అంటే ఇది ఒక దారి కనబడుతూ ఉంది. కొంచెం ఇలా న్యాచురల్గా అందరూ నడుస్తూ ఉన్నారు కదా, అప్పుడు ఫామ్ అయినవి. ఈ దారి ఏమంటే కాస్త వచ్చేటప్పుడు మధ్యలో నీళ్ళు ఉన్నాయి. సో అందుకే జనాలు ఇలా పోయేసి ఇలా వస్తున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు ఇలా వచ్చినా అలా వచ్చినా కలిసాల్సింది ఒకటే ప్లేసు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా వచ్చినా ఒకటే. ఈ బ్రిడ్జ్ నుంచి క్రాస్ చేయాలంట, ఇక్కడి నుంచి అక్కడ పోవాలంటే. ఓయమ్మ, సో కాస్త జాగ్రత్త, జారుతున్నాయి ఈజీగా. అందుకే సైడ్కి సపోర్ట్గా ఇచ్చారు. ఏంది నా సౌండ్? అదే జాగ్రత్త, తల మీద ఏర్పడతాయి. ఆడ ఎంట్రన్స్లో చూస్తే ప్లాస్టిక్ తీసుకుపోకండి అని చెక్ చేస్తున్నారు. చెక్ చేసారా? లేదు కదా, చెక్ చేయలేదు, కానీ నోటీస్ బోర్డులో ఉంది. ఆడ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈయన్ని చూస్తే భయంకరంగా ప్లాస్టిక్. అసలు వాళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నారా లేదా అర్థం కాలే. ఇలాంటి మంచి ప్లేసు, ఇలా ప్లాస్టిక్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్. చెప్పులు బూడ్చిపోయినాయి కదా చెప్పులు. సిగరెట్లు, గోల్డ్ ఫ్లాగ్. కొన్ని రోజులు ఆగండి, జిఎస్టీ వల్ల ప్రైస్ పెరిగింది, అప్పుడు తెలుస్తుంది. బీడీలు తాగాల్సిందే ఆ తర్వాత మీరు. ఈడే ఒకటి చెప్పులు. ఏందయ్యా ఇది? వాయమ్మ. అంటే ఇవి లంకమ్మలలో ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి. లంకమ్మలో భయంకరంగా ఉంటాయి నా ఇలాంటివి. అంటే మామూలు పురుగులు, అడవిలో ఉండే పురుగులు అంతే. అసలు కనీసం ఒక 10 అడుగులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు, కసువు లేకుండా ప్లేస్ చూడలే కదా అసలు మేము. ఎక్కడ చూసినా ప్లాస్టిక్.
బాబా అడవి అందం అంటే దీన్ని అన్నారు కదా. హాయ్ గైస్, ఫైనలీ మన్మండూరు వచ్చాము. అందాలు చూస్తారా మన్మండూరువి? చూడండి ఎంత బాగుంది. ఆర్ట్ మామండూర్ మామండూరు విత్ ప్లాస్టిక్, గార్బేజ్, పేపర్ కవర్లు, జై బాలయ్య మ్యాన్షన్ హౌస్ కనబడుతుందా? చూడండి ఇదంతా ప్లాస్టికే. ఇది మామండూరు. మామండూరు అంటే కేవలం వాటర్ ఫాల్స్, వాటర్ లొకేషన్ కాదయ్యా. అప్పుడు ఇలాంటి ప్లేస్ చూపిస్తేనే నెక్స్ట్ ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్, ఎవరైనా ఫారెస్ట్ ఆఫీసర్స్ లేక డిఎఫ్ఓ గారు ఎవరైనా చూసినప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఏంది ఇది ప్లాస్టిక్? ఇది దయచేసి ఇప్పటి నుంచైనా కొంచెం ఇలాంటి చెత్త చెదారం జనాలు చూపియండి. సో ఇలాంటి చెత్త చెదారం చూస్తే జనాలు కూడా ఇక్కడ రావాలన్నా వద్దని 10 సార్లు ఆలోచిస్తారు. ఇది ఎక్కడో దూరం లేదు, మామండూరు లేక్ ఉంది కదా, మహా అంటే 50 ఫీట్ ఉంటుంది అంతే ఎక్కువ లేదు. అక్కడ నుంచి ఇక్కడే చూడండి ఎంత ఘోరం ఉందో. సో దయచేసి ఎవరైనా ఇక్కడ వచ్చేవాళ్ళు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉంటే, యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే, ఇన్స్టాగ్రామ్స్ ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఇలాంటి వీడియోస్ తీయండి. దీనివల్ల ఏమవుతుందంటే డిఎఫ్ఓ గారు లేదంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ అలో చేయరు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంత గలీజ్ ఉండకూడదు. సో దీనివల్ల జనాలు తగ్గిపోతారు రావాలని. ఓకే, ఎంత లోపలికి వస్తున్నామో అంత భయంకరంగా ప్లాస్టిక్ ఉంది ఇక్కడ, అంతే భయంకరంగా ప్లాస్టిక్. బా వీడియో చూడండి ఒకసారి, ఇది చూడండి ప్లాస్టిక్. బా అసలు ఏం చేస్తున్నారయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళు? వీళ్ళు టికెట్ వసూలు చేస్తున్నారు 30 రూపీస్. ఎందుకు? సరే దేనికి వసూలు చేస్తున్నారు అసలు అదేనే చెప్పండి కనీసం. ఇది చూడండి, ఇదే ఏందయ్యా ఇది? వా అసలు ఫారెస్ట్ ల్యాండ్ కదా, ఫారెస్ట్ కదా, ఫారెస్ట్లో మంట పెట్టకూడదు అలాంటప్పుడు. చూడండి కనీసం ఒకరైనా స్టెప్ తీసుకోండి. ఇలా ఉంటే కష్టం, ఇంత ఘోరంగా ఉండకూడదు. మామండూర్ అని మరీ టూ మచ్గా హైప్ చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. మీరు హైప్ చూపిస్తున్నారు కదా అని మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు, టికెట్ చేసుకుని 30 రూపీస్ చాలా తక్కువ కదా అంటారు. 30 రూపీస్ చాలా తక్కువ కాదు, 30 రూపీస్ ఎక్కువనే. మీకు తక్కువ ఉండొచ్చు కానీ చాలామందికి అది చాలా ఎక్కువ. సో అలా తీసుకున్నప్పుడు ఇలాంటి ఏంది అసలు బ్యా థూ. సో ఫైనలీ నా రిక్వెస్ట్ ఏమంటే డిఎఫ్ఓ గారు, ఐఎఫ్ఎస్ గారు, తిరుపతి రీజియన్కి ఎవరెవరు ఉన్నారు సో ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి. ఇక్కడున్న చెత్తా చెదారం, ఈ ప్లాస్టిక్ చూడండి ఎంత గలీజ్ చేస్తున్నారో. ఒకసారి లంకమ్మల్లోకి వచ్చి చూడండి, అక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మొత్తం ప్లాస్టిక్ అలో చేయకుండా, ఎలాంటి ప్లాస్టిక్ అలో చేయకుండా చాలా ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. నిజంగా వినీత్ కుమార్, నయీం అలీ గ్రేట్ మీరు. సో ఇదంతా చూసినాక మీ పైన నిజంగా నాకు రెస్పెక్ట్ పెరిగింది. ఇంత చెత్త చెదారం కడప జిల్లాలో మాత్రం అస్సలు లేదు, కడప జిల్లాలో అస్సలు లేదు ఇంత చెత్త చెదారం. సో మామండూరు ఫారెస్టే అనుకుంటాను, ఫారెస్ట్లో ఉన్నా కూడా వీళ్ళు 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చూస్తే ఇంత ఘోరము. అక్కడ బయట మాత్రం రాసి ఉంది ప్లాస్టిక్ అలో లేదు అని బోర్డు రాశారు, కానీ ఇక్కడ చూస్తే ఇంత ఘోరంగా ఉంది. సో ఇది ఒక్క లొకేషనే కాదు, ఇలాంటి ఎన్నో లొకేషన్స్ ఉన్నాయి. సో దయచేసి కాస్త గమనించండి. సో డిఎఫ్ఓ గారు, ఐఎఫ్ఎస్ గారు వన్స్ అగైన్ దయచేసి ఇక్కడ గమనించి ప్లాస్టిక్ అలో చేయకుండా కాస్త స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి. అప్పుడే ఈ మామండూర్ అనేది కాస్త క్లియర్ అవుతుంది. ఎందుకంటే జనాలు చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడ. ఓకే, ఏమన్నా షార్టా సిట్టింగా అన్నట్టు షార్టా? ఏందినా ఈ వాటరు? ఓహో ఇదేనా మెయిన్ లొకేషన్? అట్టయితే మెయిన్ లొకేషన్ ఇదేనా? ఓ నైస్. సో ఫైనల్ ఇదేనా లేక ఏమైనా ఉన్నాయా లొకేషన్? అంతే లాస్ట్ ఇంకా. ఓకే బాగుంది కాదనట్లేదు, కానీ ఆడ ఉన్నాం కదా ఆ లొకేషన్ ఇంకా బాగుంది కదా, ప్రశాంతంగా ఉంది. దీన్ని కంపేర్ చేసుకుంటే ఆ లొకేషన్ బాగుంది. కాస్త ముందుకు వెళ్ళి చూస్తాం ఈ గందరగోళం లేకుండా. ఏంటన్నా ఇది? ఆహా ఫుల్ ప్యాక్ చేసి ఇచ్చావు కదా అది కూడా. ఎవరు జై బాలయ్యనేనా? జై బాలయ్య కాదా? ఓకే, ఓహో తెలియదా దానిలో ఉందని? ఓకే, సో ప్రోగ్రామ్ మాత్రం లేదు. ఓకే 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 ఆహా బై మిస్టేక్ అంతే. కానీ లొకేషన్ మాత్రం ఓకే బాగుంది. ఆ బయట చెత్త చెదారం వదిలేస్తే ఇక్కడ లొకేషన్ బాగానే ఉంది, చూడొచ్చు.
సో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో విజిట్ చేయాల్సిన లొకేషనే. కానీ ఏమంటే వన్స్ అగైన్ చెప్తున్నాను, వీకెండ్స్ రాకండి. సండే, ఎస్పెషల్లీ సండే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అస్సలు రాకండి. సండే ఆర్ సాటర్డే వచ్చినా మార్నింగ్ రండి, అప్పుడే జనాలు ఉండరు. మీరు చూడవచ్చు జనాలు సాటర్డే మార్నింగ్ వచ్చినా, ఆఫ్టర్నూన్ అయింది, సాటర్డే ఆఫ్టర్నూన్ వచ్చినా కూడా చూడండి ఎలా ఉన్నాయి. సో మేము మార్నింగ్ వచ్చాము కానీ కొంచెం టైం తీసుకున్నాం కాబట్టి అక్కడక్కడ ఆగి ఇప్పుడు చూడండి జనాలు ఎలా ఉన్నారో. ఇట ఇదే లొకేషన్లో ఒకేలా మేము సండే మధ్యాహ్నం వస్తే ఘోరంగా ఉంటారేమో జనాలు. సండే వద్దు, మీకు మండే కూడా కాకుండా ట్యూస్డే వచ్చారంటే బుధవారం అయితే ఇంకా కంఫర్ట్. ఏమన్నా నరేష్ అన్న, ఏం ఆసనం చేస్తున్నావు? ఇది ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ ఆసనమా? నిజంగా చాలా మంచిదైంది మేము ఇప్పుడు వచ్చి. ఒకేలా సండే వచ్చి తింటే సచేటోళ్ళం ఈ జనాలకు. టైం ఎంతైంది ఇప్పుడు? టైము సో మధ్యాహ్నం 1 అయింది అంతే. సో ఇక్కడ జనాలు ఇంకా లంచ్ చేయలేదు. లంచ్ చేసుకొని చాలామంది వస్తారు, అలాగే చాలామంది లంచ్ కూడా తీసుకుని వచ్చారు వాళ్ళతో పాటు. సో జనాలు మాత్రం ఇప్పటికి లేరు, కానీ ఆ తర్వాత భయంకరంగా జనాలు ఉంటారు. చూడండి ఎలా ఉందో. సో ఎవరైనా రావాలి అనుకుంటే వీక్ డేస్ అంతే, సింపుల్. కమాన్ కమాన్, లోపల రాళ్ళు కొట్టు, రాళ్ళు పగిలిపోతాయిలే. హైదరాబాద్ పవర్ చూపి నువ్వు. కమాన్, ఏంది నా కాళ్ళలో కొట్టమంటే అడుగుపోతున్నావు? ఓహో అట్టనా, కొట్టు కొట్టు ఇప్పుడు కొట్టు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ వాటర్ లోపల చూడండి ఎంత నీట్గా ఉన్నాయో వాటరు. వర్షాకాలంలో ఇంత నీట్గా ఉండదు. రీజన్ ఏమంటే రెయిన్ ఫ్లో ఉంటుంది కదా ఎక్కువ. సో కొంచెము కొండల నుంచి వచ్చే గలీజు మొత్తము మిక్స్ అవుతుంది ఇప్పుడు చెదారం అంతా. కానీ రైనీ సీజన్ అయిపోయినాక వింటర్లో ఎస్పెషలీ నవంబర్, డిసెంబర్, జనవరి, నవంబర్, డిసెంబర్ అనుకోండి, ఆ 2 మంత్స్లో చాలా నీట్గా ఉంటుంది వాటర్. మొన్న నరేషన మన కోసం ఫుడ్ కూడా ఇచ్చారు. మార్నింగ్ అనుకుంటున్నాము. సో ఆంటీ మా కోసము సో పెరుగన్నము, ఆ రైస్ ఏంది చిత్రాన్నం, అది చిత్రాన్నం కాదు, టేస్ట్ మాత్రం కొంచెం వెరైటీగా ఉంది కానీ బాగుంది. తిరుపతి ఫుడ్ అనుకుంటాను ఆ రైసు, ఈ రైసు.
ఏం పేరు కానీ చాలా బాగుంది. నరేష్ అన్న జాగ్రత్త, అయినా పడిన ఏమవలే అన్న. ఈత కొడుతూ పో పోనా అన్న, అక్కడ నుంచి ఈత కొట్టు. ఏయ్ జనాలు వా పర్లేదు, అందరు లంచ్కి పోయినట్టున్నారు. లేదు, బ్యాచ్ ఒక బ్యాచ్ అయిపోయింది, 2 బ్యాచ్. ఓహో, నెక్స్ట్ బ్యాచ్ వస్తుందా ఇప్పుడు? అది టిఫిన్ బ్యాచ్. ఇంకా లంచ్ ఇప్పుడు జై బాలయ్య వేసుకొని వస్తారు. ఓహో, జైవలే బ్యాచ్ ఇప్పుడు పోయినారు, ఒక 2 బ్యాచ్లు పోయినారా? థమ్స్ అప్లో పట్టుకొని. సూపర్. ఆషిక్. సో మొత్తానికి లంచ్ కూడా అయిపోయినట్టయితే మాకు లంచ్ కూడా అయిపోయింది, అది చాలు. కానీ ప్యాక్ చేసుకొని రావాల్సినంత ఏం లేదు. ఓకే, ఎర్లీ మార్నింగ్ వస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము వచ్చినప్పుడు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏ వీరాది వీరుడా, జూరాది జూరుడా, ధీరాది ధీరుడా. ఏయ్ తగ్గేదిలే అంటాను చూడు. అసలు ఎందుకు వస్తున్నావు నా మా వెనకలా? నాకు అర్థం కావట్లా. ఏం కావాలి నీకు? చెప్పాము కదా మా దగ్గర చికెన్లు మటన్లు ఏం లేవు అని. వెళ్ళిపో, పో 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 పో, పరిగెత్తు పో. అన్న దారి ఏమో చూపిస్తున్నాండి, అది దారి ఏమో చూపిస్తుంది ఇది. ఇదే మీ ఏరియాలో నేను రాలే, నా ఏరియాలో మీరు వచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. మూసుకొని నా వెనకాల రాండి అన్నట్టు ఉంది. అది ఫీలింగ్ అలా ఉంది, అన్న ఎక్స్ప్రెషన్. దా తీసుకో. ముందు బొంగి వేసాను, బొంగు తినలేదు. బిస్కెట్ వేసాను, బిస్కెట్ తినలేదు. నీకు ముక్కలు వేసి చికెన్లు మటన్లు అన్నీ వేసి నీకు కొవ్వు ఎక్కింది. అనవసరంగా మేము తినే వస్తువులు నీకు వేసాము, నువ్వు తినలేదు. సాల్ట్ బిస్కెట్ వేసాము, స్వీట్ బిస్కెట్ వేసాము. రావద్దంటే వస్తున్నావు. ఏది నీ పరేషాని అసలు? నీకు చికెన్లు మటన్లు అన్నీ వేసి అలవాటు పడినాయి. మా దగ్గర అలాంటివి ఏం లేవు. సో వెళ్ళిపో, ఓకేనా? రావద్దు ఇంకా వెనక్కి. అరే ఎంత చెప్పినా వస్తున్నావు? ఏంది అది? ఇంత చెప్పినప్పుడు వస్తూనే ఉంది వెనకల. అది గీరుకొని వస్తుంది. నీకు నా సుల్తాన్ ఉన్నాడు అనుకో, కోసి కారం పెడతాడు, అది మాత్రం కన్ఫామ్. మూసుకొని వెళ్ళిపో, ఇప్పుడు వెళ్ళిపో. ఇంకా పార్కింగ్ చూడండి, భయంకరంగా ఉంది పార్కింగ్. మార్నింగ్ మేము వచ్చినప్పుడు ఒకరిద్దరైనా ఉన్నారా? ఇద్దరేమో ఉన్నారు, కానీ 4 వీలర్ మాత్రం ఫస్ట్ మాది అనుకుంటా. మాదో లేక ఇంకో వెహికల్ ఉంది. ఇప్పుడు 2 వీలర్ 4 వీలర్స్ బాబా. 2 వీలర్కి సపరేట్ పార్కింగ్ ఉంది, 4 వీలర్కి సపరేట్ పార్కింగ్ ఉంది. సో పార్కింగ్ ఈజీగా ఉంది, దానికి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా పెట్టేయచ్చు. కానీ ఏమంటే నిజంగా చెప్పాలంటే మార్నింగ్ రండి, ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ కన్నా మార్నింగ్ వస్తే చాలా మంచిది. ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది, మరి టూ మచ్ ఉండదు.